హలో వెల్కమ్ బ్యాక్ టు దుర్గా యర్మలాస్ ఛానల్. ఈరోజు మా యానివర్సరీ, సో వి జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ అవర్ డే విత్ ఏ నైస్ కాఫీ. అందుకోసం నేను ఈరోజు డాల్గోనా కాఫీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది మోస్ట్లీ సోనీ వాళ్ళ ఇంట్లో స్వాతి చేస్తూ ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ లైక్ యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్, బికాస్ ఆ బటరీ కన్సిస్టెన్సీ కోసం యూ జస్ట్ హ్యావ్ టు విస్క్ ఇట్ అంటిల్ యూ గెట్ దట్ కన్సిస్టెన్సీ. బట్ ఎనీవే, రోజు చేసుకోము అలాంటి కాఫీ, అండ్ దెన్ వెన్ యూ హ్యావ్ సమ్ స్పెషల్ అకేషన్స్ లైక్ దిస్ యూ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ రైట్. సో అందుకోసం నేను చేద్దాం అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ షీ లైక్ ఇట్. వైల్ సోనీ అను ఐషు అయితే దే జస్ట్ హ్యావింగ్ ఎ వ్యూ. లెట్ మీ షో యూ దెమ్. ఐషు బేబీ, హాయ్ చెప్పు. ఎలా ఉంది సోనీ కాఫీ? బాగుందా? నార్మల్ లేదు, చాలా బాగుంది. బాగుంది కాఫీ, చాలా బాగుంది. వెల్, నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఇది నా యానివర్సరీ డ్రెస్ కూడా కాదు. నా యానివర్సరీకి అయితే ఇట్లా నేను ఒక సారీ ఉంది, బట్ ఇది ఒకసారి జస్ట్ ట్రై చేద్దాము. నా క్లాజెట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నప్పుడు ఇది కనిపించింది. నా ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ ఉన్నప్పుడు తీసుకున్న డ్రెస్ పడుతుందా లేదా అని వేసేసుకున్నా. మంచిగా సరిపోయింది. ఇంకా నాకు హ్యాపీనెస్ వచ్చి ఇదే ఉంచేసుకున్నాను. ఎనీవేస్, ఇంకొక 1 hourలో మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోతాము. అప్పుడు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. నేను బేసిక్ కుర్తీ కానీ వేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది బయట అండ్ చాలా చల్లగా ఉంది. అండ్ ఐషాని కూడా ఎత్తుకోవడం కష్టం అవుతుంది, ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి. ఆల్రెడీ ఒకసారి ఎత్తుకుంటే తన ఈ వర్క్ని ఇలా 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 చేసుకుంటుంది తన చేతిని. సో నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంటాను. అండ్ ఐషానికి కూడా ఇండియన్ డ్రెస్ వేయాలి అనుకుంటున్నా, తను కూడా అసలు కోఆపరేట్ చేయడం లేదు. అండ్ భరత్ కూడా వద్దు అంటున్నాడు, ఫుల్ చల్లగుంది కాబట్టి తనని ఫుల్ కవర్ చేద్దాము, ప్యాక్ చేసి పెడదాము, లేకపోతే తన ఇంటికి వచ్చేసిన చిన్న చిన్నగా తుమ్మేస్తుంది. ఇంకా అందుకని కూడా తనకు కూడా వేయడం లేదు. లోపల భరత్ ఐషాని అయితే నాకు గిఫ్ట్స్ అన్ని పెడుతున్నారు. నాకన్నా కొంచెం అయితే భరత్ ఎక్కువ కొని ఉంటాడు. నేనైతే భరత్కి న్యూ ఇయర్కి ఒక డ్రెస్ అండ్ మా యానివర్సరీకి ఒక డ్రెస్ తీసుకున్నాను. అది కూడా నేను అప్పుడు చెప్పా కదా, నా హాలిడే షాపింగ్లో మా ఇద్దరికి తెలుసు మేము ఏ షాప్స్కి వెళ్ళాము అని చెప్పి. ఏం తీసుకున్నాం అన్నది ఒక్కటే ఇట్లా సర్ప్రైజ్. చూద్దాం తనకి నేను ఇచ్చిన డ్రెస్ నచ్చుతుందో లేదో. అండ్ భరత్ అయితే ఈసారి అంత క్రేజీగా నాకు గిఫ్ట్స్ కొనడం అనుకుంటున్నాను, బికాస్ నేను షాప్ చేసి చాలా చాలా రోజులు అయింది కాబట్టి మంచిగా ఆలోచించి నాకు కొంటాడు అనుకుంటున్నా. చూద్దాం నా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో. So those are your training shoes. మంచిగా ఉన్నాయి. చూపించు. అవి నీ కార్ట్ లో ఉన్నాయి. నేను కొత్తగా ఇవి నేను నా బర్త్డే టైం కనుకుంటా కార్ట్ లో పెట్టా, బట్ నేను కొనలేదు ఇంకా. ఉండి పెట్టి ఎప్పుడు పెట్టారో కూడా గుర్తులేదు. మేబీ బర్త్డేనే అనుకుంటా. అరౌండ్ ఆ టైంలోనే కార్ట్ లో ఉండే, సో తీసుకున్నా నేను. బాగుంది. ఇది నాకు చాలా నచ్చింది. ఇది స్వెటర్ డ్రెస్ నాకు చాలా చాలా నచ్చింది. ఇవి 2 నార్డ్స్ట్రామ్ ర్యాక్ ఏనా? యా, ఈ 2 నార్డ్స్ట్రామ్ ర్యాక్. ఇవి సెఫోరా అవి. ఓకే. యా, ఓకే. దిస్ ఇస్ టోనర్. నీకు అసలు తెలీదా ఏందో అంటే చూసాను, జస్ట్ బట్ ఐ జస్ట్ ట్రేస్డ్ ఇట్. అండ్ దిస్ ఇస్ ఓవర్ నైట్ సీరం. నాకు ఆయిల్స్ చాలా ఇష్టము. షషిడో కాటన్ తీసుకున్నావా? అంటే కాటన్ అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అనిపించింది, బట్ స్టిల్ వాట్ ఎవర్. ఏమో సాఫ్ట్ కాటన్ అని చెప్తుంటావు కదా, సో వెల్ ఈ షషిడోకి స్టోరీ ఏంటంటే, ఇది ఒకసారి మేమిద్దరము
ఇన్ స్టోర్ పర్చేస్ చేస్తుంటే నేను చూపించా భరత్, దిస్ షెషిడో కాటన్. ఇది ఈ మొత్తం బ్యాగ్ వచ్చేసి ఇది $10, బట్ ఇది ఏమో చాలా సాఫ్టెస్ట్ కాటన్ అంట, అది చాలా సాఫ్ట్ ఉంటుందంట. టోనర్ దీంతోనే యూజ్ చేయాలి, అప్పుడు మంచిగా పెనిట్రేట్ అవుతుంది అంటే నాకు భరత్ చెప్పాడు. ఫర్ $10 నీకు కాస్కోలో ఇన్ని పెద్ద కాటన్ రమ్స్ వస్తాయి, నీకు వేస్ట్ ఇది నువ్వు కొనుక్కోవడము అని చెప్పాడు. సరేలే అని చెప్పి నేను కొనలేదు, మళ్ళీ తను తెచ్చినట్టున్నాడు ఇప్పుడైతే. గుడ్ జాబ్ భరత్, నీకు కూడా గుడ్ జాబ్. నాకు అన్నిటికన్నా ఇది చాలా నచ్చింది. యా, నాకు వింటర్ లో స్వెట్ షర్ట్స్ చాలా చాలా ఇష్టం. గుడ్, బాగుంది ఇది. క్రాప్ టాప్. క్రాప్ టాప్ ఎందుకు ఇప్పుడు? నీ క్రాప్ టాప్స్ ఇష్టం కదా యూజువలీ, సో జస్ట్ మోటివేట్ ఫర్ యూ టు గో బ్యాక్ టు యువర్ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్. సో ఆ షూస్ కూడా అందుకే బాగుంది. ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఒక రెయిన్ జాకెట్ అను నీకు కొత్తది డైపర్ బ్యాగ్ తీసుకున్నా, బట్ స్టిల్ అది ఆన్ ది వే, అది వచ్చినప్పుడు చూపిద్దు. కానీ నాకు రెయిన్ జాకెట్ అయితే చాలా నచ్చింది. దీస్ ఆర్ మై యానివర్సరీ గిఫ్ట్స్. భరత్ ఏ డ్రెస్ అయితే వేసుకున్నాడో అది నేను కొన్నాను. నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్, నేను ఎక్కువ షాప్ చేయలేదు, బట్ భరత్ మొత్తము ఇట్స్ లైక్ నువ్వు నా కార్ట్ లో ఉన్నావని స్టీల్ చేసి ఆర్డర్ చేసావు. అయితే ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, బట్ అందుకే నేను కూడా గుడ్ జాబ్ చెప్పాను. నేను కూడా ఏ సర్ప్రైజ్ కి ఫీల్ అవ్వలేదు, అండ్ నాకు అన్ని గిఫ్ట్స్ చాలా నచ్చాయి. ఇంకా నేను ఒక డైపర్ బ్యాగ్ యాజ్ వెల్ as ఇంకేంటి జాకెట్, ఏం జాకెట్? రెయిన్ జాకెట్. యా, ఆ రెయిన్ జాకెట్ నాకు తెలిసి అయితే నేను రెయిన్ జాకెట్ ఏమి పెట్టలేదు కార్ట్ లో, చూడాలి. నాకు బాగా నచ్చుండే, ఫేవరెట్ కలర్, సో ఐ జస్ట్ పిక్డ్ ఇట్. డైపర్ బ్యాగ్ ఐ కెన్ గెస్, నేను ఎప్పటి నుంచి ఒక డైపర్ బ్యాగ్ చూస్తున్నాను, అది మేసిస్ లోనే తీసుకున్నా. యా, సో నాకు తెలుసు డైపర్ బ్యాగ్ ఏముంటుందో. థ్యాంక్స్, నాకు ఈ గిఫ్ట్స్ అని నచ్చాయి. ఐషా, నీ గిఫ్ట్స్ అని నీకు కూడా తెలుసా? నీకేమైనా కావాలా, ఏమైనా షేర్ కావాలా? పెద్దగా ఇస్తాలే. నీకు కూడా కొన్నా నాన్న ఒకటి, సో వెళ్ళి పిక్ చేసుకుందాం మనం, సరేనా? అయ్యో అయ్యో అయ్యో. ఇంకా నేను టెంపుల్ కి స్టార్ట్ అయిపోతున్నాము, అండ్ ఈ డ్రెస్ నేను ఆల్రెడీ ఇండియన్ కుర్తీ హాల్లో వేసుకున్నాను, సో ఈ డ్రెస్ కి చేంజ్ చేసేసుకున్నా. అండ్ మేము సియాటల్ వచ్చాక నాకు తెలిసి ఇది సెకండ్ టైం నేను టెంపుల్కి వెళ్ళాము. ఒక్కసారి వెళ్ళాను, తర్వాత ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొన్ని మంత్స్ అయ్యాక మా మమ్మీ వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పారు. అండ్ ఐషాని పుట్టాక ఇది ఫస్ట్ టైం. మేము కార్తీక మాసంలో వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా క్రౌడ్ ఉంటుంది ఎందుకులే అని చెప్పి ఇంకా వెళ్ళలేదు. ఎలాగూ యానివర్సరీ వచ్చేస్తుంది కదా అని చెప్పి. సో ఇది ఐషానిస్ ఫస్ట్ టెంపుల్ విజిట్. మా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సియాటల్లో టెంపుల్స్ మోస్ట్లీ కొంచెం చిన్నగానే ఉన్నాయి. షికాగోలో అయితే అరోరా టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. బట్ మేము ఇంతకు ముందు వెళ్ళిన టెంపుల్ కన్నా ఈ బోతల్ టెంపుల్ అయితే మంచిగా ఉంది. అందరు దేవుళ్ళు ఉన్నారు, మంచిగా దర్శనం అయిపోయింది. అండ్ బాగా సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ కూడా ఉన్నాయి టెంపుల్లో కూడా. అండ్ ఇక్కడ నుంచి మేము బఫెలో వైల్డ్ వింగ్స్కి వెళ్ళిపోతున్నాం. భరత్ ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాడు, అది పిక్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. మేము బఫెలో వైల్డ్ వింగ్స్కి వెళ్ళి ఫుడ్ పిక్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి రీచ్ అండ్ బేకరీకి వెళ్తున్నాము. నా ఫేవరెట్ వచ్చేసి స్విస్ చాక్లెట్. ఇన్ కేస్ మీరు ఇట్లా సియాటల్ ఈ ప్లేస్లోనే ఉండి మీరు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇఫ్ చాక్లెట్ లవర్స్ అయితే
మీరు సూపర్ గా నచ్చుతుంది. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఏ చాక్లెట్ లవర్. నేను లాస్ట్ టైం ఎన్నో ఇట్లా పీసెస్ తీసుకున్నప్పుడు ట్రై చేశాను, బట్ నాకు చాలా 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 నచ్చింది. ఇప్పుడైతే అది నా ఫేవరెట్ అయిపోయింది. బై ద టైం మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది, చాలా ట్రాఫిక్ జామ్ ఉండే. సో ఆ టైంకి అంతా ఆయిషాని నిద్రపోయింది. అందుకే మేము చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా మా కేక్ కట్ చేసాము అండ్ అయిపోయింది. That's all from my today's vlog, and don't forget to subscribe, like and share, and also don't forget to hit the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.